రేవంత్ రెడ్డికి భయంతో గాడిద గుట్టులో కూడా నరేంద్ర మోదీ కనిపిస్తున్నాడని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన ఆయన రేవంత్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రచారంలో ఓ గుడ్డు ముందు పెట్టుకుని నరేంద్ర మోదీ గాడిద గుట్టు ఇచ్చిండా అని మాట్లాడుతున్నాడని తెలిపారు. రేవంత్ రెడ్డికి మోదీ అంటే భయం మొదలైందని, అందుకే గుడ్డు చూపెడుతూ భయంతో ఆ గుడ్డులో కూడా మోదీనే చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ పేదలకు ఉచిత రేషన్ బియ్యం ఇచ్చాడని, స్వచ్ఛ భారత్ పేరుతో టాయిలెట్లు కట్టించాడని, ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చాడని, ఇవన్నీ రేవంత్ రెడ్డికి గాడిద గుట్టులా కనిపిస్తున్నాయా అని మండిపడ్డారు. పేదలకు 2,500 ఇస్తా అని మోసం చేశారని, 4,000 పెన్షన్ ఇస్తా, తులం బంగారం ఇస్తా అని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గాడిద గుట్టుతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై నరేంద్ర మోదీ ప్రజలకు మేలు చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు, కానీ 6 గ్యారంటీలంటూ హామీలిచ్చి న్యాయవంచన చేసి ప్రజలు మోసగించడం కాంగ్రెస్ నేతలకు వెరీ గుడ్డు అంటూ స్థాయి హోదా మరిచి నిందలేస్తే తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తారు, నిలువరిస్తారు. బిడ్డ ఖబర్దార్ అని బండి సంజయ్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు.